అని వేదికగా నేను సవాల్ విసురుతున్నా. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు స్వయాన మహేశ్వరం నియోజకవర్గంలో జిల్లలగూడలో మీ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో పురుగులన్నం పెట్టినప్పుడు ఇదే తొలి వెలుగు ఛానల్ వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు నిజంగా నిజాలు బయటికి తీస్తున్న మీడియా పత్రిక మీద దాడి జరిగినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావమ్మా? ఇవాళ నువ్వు పాలమాకుల స్కూల్లో పిల్లలకు కలుషిత ఆహారం తిని ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి పోయి కావలించుకున్నావు. మరి నీ సమయంలో ఎంత బాసర IIIT దాంట్లో పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినప్పుడు వాష్రూమ్స్ లేకపోతే ఇబ్బందులు పడుతున్నప్పుడు నువ్వు ఒక విద్యాశాఖ మంత్రి అయ్యింది ఒక మహిళలకు అమ్మాయిలకు అలాంటి ఇబ్బందులు అడిగినప్పుడేమో స్పందించలేదు. ఈ రోజు పాలమాకుల స్కూల్ అంటే అధికారంలో ఉన్నప్పుడు నీకు ఎవరు గురుకులాల స్కూల్ మాట్లాడలేదు. ఎందుకంటే నాకు ఒక NGO ఆర్గనైజేషన్ ఉంది, నేను గురుకుల స్కూళ్ళతో చాలా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ యూనిఫామ్స్ కూడా మేమే గుట్టిస్తాం మా NGO నుంచి. కాబట్టి నేను ఎన్నోసార్లు విద్యాశాఖ మంత్రి గారికి గురుకుల స్కూళ్ళల్లో వారు కరెక్ట్ భోజనం లేదు, పురుగులన్నం పెడుతున్నారు, అక్కడ కిటికీలు కరెక్ట్గా లేవు, వాష్రూమ్స్ లేవు, పిల్లలు ఇబ్బంది పడితే అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చి ఇప్పుడు కూడా నువ్వు స్పందించను. నువ్వు అధికారం పోయిన తర్వాత ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ నీ గురుకుల స్కూల్లో గుర్తుకొచ్చినాయి. ఇవాళ ఒకటే రాజకీయం చేసుకొని రాజకీయ పరంగా ఏదో లబ్ధి పొందాలని చెప్పేసి ఉనికి కాపాడుకోవడానికి ఇవాళ పాలమాకుల స్కూల్కి పోయి మీరు ఏదో ఇవాళ పేపర్ కోసం స్టేట్మెంట్ ఇచ్చి ఇవాళ పేపర్లు ఏదో పడాలని షో ఆఫ్ చేసినావు తప్ప నిజంగా కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు నిజంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లల పరిస్థితి ఎట్లా ఉందో మీకు తెలియదా? ఈ రోజు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మీరు చేసిన పాపమే ఇది. ఈ గురుకుల స్కూల్స్ ఇవన్నీ కూడా మీరు చేసిన పాపమే. ఇవాళ ఆయనతో పాటు 6 ఫీట్లు ఉన్నాడు ఆయన హరీష్ రావు, ఆయన ఉరికిండిగా ఇక నేనున్నా అని చెప్పేసి. గతంలో సిద్దిపేటలో గురుకుల స్కూల్లో పిల్లల పాములు గారు చచ్చిపోయినప్పుడు స్పందించలేదు, ఆడ 2 పిల్లలు చనిపోయినప్పుడు స్పందించలేదు, అక్కడ పరిస్థితులు ఎట్లున్నా స్పందించలేదు. ఆయన అక్క నేను ఎంబడి వస్తున్నాను 2 ఉరికిరు. ఎందుకంటే రాష్ట్రంలో మనం పట్టించుకునే మానవులు BRS పార్టీని అని చెప్పేసి పోయిండ్రు. మరి ఇదే ఇంత జరుగుతున్నప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన RS ప్రవీణ్ కుమార్, ఆయన దళితులకు నేను ఏదో చేస్తాను ఎలగబెడతాడు. మరి ఆయన గురుకులకు ఇంతకు ముందు మరి IPS ఆఫీసర్గా ఎన్నో రకాలుగా ఆయన కార్యదర్శిగా సెక్రటరీగా ఎన్నో పదవులు అనుభవించిండు, ఎన్నో చేసిండు. ఇవాళ BRS పార్టీలో ప్రెస్ మీట్ పెట్టేసి గురుకులలో అన్యాయం జరుగుతుందని చెప్తావు ఆయన. నువ్వు ఇలా దళితులను మీరు కాపాడడానికి నువ్వు పార్టీలో ఉన్నప్పుడు BSPలో ఉన్నప్పుడు ఒక్కసారైనా గురుకుల స్కూళ్ళ గురించి మాట్లాడినావా? BRS పార్టీలో ఉన్నప్పుడు ఒకసారైనా మాట్లాడినా? కాంగ్రెస్ పార్టీ నీ అమయంలో ఉన్నప్పుడు ఎంత ఇదే ఏరుపాలెం స్కూల్లో నీ దగ్గరకు వచ్చి నేనే ఇవాళ మేము ఎంతో మంది మహిళలం వచ్చి నీకు వినతి పత్రం ఇచ్చినాం. ఏరుపాలెం స్కూల్లో 13 మంది పిల్లలు ఆ కలుషితాహారం తిని అక్కడ వాటర్ సరిగా లేదని చెప్పి మేము వినతి పత్రం ఇస్తావు, పట్టించుకునే పరిస్థితులు ఉన్నావు. ఈ రోజు నువ్వు ఇవాళ BRS నాయకుల ప్రెస్ మీట్ పెట్టడం అనేది హాస్యపదంగా ఉంది. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేనే లేదు. ఎందుకంటే ఇవాళ ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని సెంటిమెంట్ పరంగా పోతున్నావు తప్ప ఇన్ని అవినీతి జరుగుతున్నప్పుడు గురుకులాలలో ఇంత జరుగుతున్నప్పుడు టెండర్స్ వేసినప్పుడు టెండర్ సిస్టమ్ లో జీడిపప్పు ₹1 1 కేజీ అన్నప్పుడు నువ్వేం చేసినావు? నీ ఆమాయంలో టెండర్లు వేసినప్పుడు జీడిపప్పు కిలో రూపాయికి ఎట్లా వస్తుందని ఒక్కరిని కూడా నిలదీయలేదు. మేము నిలదీసినప్పుడు కూడా అంటే పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగితే పిల్లలు చెప్పిండ్రు అది ₹1 కాదు మేడం, ఇక్కడ అసలు మాకు జీడిపప్పు కాదు ఉల్లిగడ్డలు కూడా ఇయ్యరు, టెండర్లు వేసుకుంటారు తప్ప గవర్నమెంట్కే సేవ్ చేస్తారు తప్ప పిల్లలకు నీళ్ళ చారు తప్ప ఇయ్యరని. అట్లాంటి సమయంలో పిల్లలు స్వయాన నీకు చెప్పినప్పుడు కూడా స్పందించను. నువ్వు ఈ రోజు ఇవాళ గురుకుల పిల్లల గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఇవాళ విద్యాశాఖ లేదు అని చెప్పేసి రాష్ట్రంలో విద్యాశాఖ లేదు. మీరు ఇంతకు ముందు మీరేం పొడిచిండ్రు? మరి విద్యాశాఖ మాజీ విద్యాశాఖ మంత్రి ఆమె విద్యాశాఖ ఉంది ఒక మహిళగా, అది కూడా వాళ్ళకి గతి లేక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితా ఇంద్రెడ్డిని తీసుకొని విద్యాశాఖ ఇచ్చారు. అదే ఇంటర్మీడియట్ బోర్డు పిల్లలకు అన్యాయం జరిగినప్పుడు విద్యాశాఖ ఎక్కడ పోయింది? వీళ్ళ KTR గారు ఎక్కడ సిరిసిల్లాలో బర్త్డే కోసం అట అక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు KTR అని చెప్పేసి ఇవాళ స్పెల్లింగ్స్ తోని పిల్లలందరూ ఒంగబెట్టి ఎండలు నిలబడ్డప్పుడు సమస్యలు పోయారు. మరి అదే మేమంతా గాంధీ భవన్ నుంచి మహేష్ అన్న ఆధ్వర్యంలో అందరం పోయి HRCలో కంప్లైంట్ ఇచ్చినాం. విద్యాశాఖ అప్పుడు ఏం పీకినావమ్మా నువ్వు సబితా ఇంద్రారెడ్డి? ఇవాళ నువ్వు పోయేసి పిల్లలను కావాలించుకొని పేపర్లు వేయించుకున్నావు. ఆ రోజు చేయని పని ఈ రోజు ఎందుకు చేస్తున్నావు? నువ్వు వెళ్ళడం సంతోషమే ఇవాళ, ఎందుకంటే కనీసం ఒక ఎమ్మెల్యేలో గెలిచినందుకు ఇవాళ స్పృహ వచ్చిందని మేము సంతోషిస్తున్నాం. అలాంటిది రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ సొంతంగా ఆయనే పరిశీలిస్తున్నారు. నిజంగా ఎన్నడూ కనివిని రీతిలో చిన్న స్కూల్ కూడా 10 లక్షల రూపాయలు ఈ రోజు బడ్జెట్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళకు వాష్రూమ్సే కానీ చూడండి, మీరు పోయి ఒకసారి చూడండి. ఇవాళ ఒక HM కి స్థానికంగా ఉన్న బస్తీలో SLF కి టైఅప్ చేసి అకౌంట్ కు టైఅప్ చేసి
వాళ్ళకు పేరెంట్స్ మీటింగ్ కూడా పెడుతున్నారు. ఇలా విద్యాశాఖ మీద మంచి ఒక అవగాహన ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నారు కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళని అందరం చదువుకోవాలి అన్న ఒక నినాదంతోనే ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఈ రోజు మరి స్కూల్స్ కి కలర్స్ వేపించేసి బాత్రూమ్స్ అక్కడ వాటర్ ప్రతి ఒక్కటి మీద దాని మీద సీరియస్ గా ఉన్నారు. ఇవాళ విద్యాశాఖ లేదు. మీరు 5 ఏళ్ళు ఏం పొడిచిరో ఏం పడవలేదు. మేము 8 నెలలు కాలేదు వచ్చి 4 నెలలైంది స్కూల్ ఓపెన్ చేసి మా గవర్నమెంట్ వచ్చినాక. దయచేసి ఇవాళ తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అందరూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజలకే